హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మొన్న ఇద్దరు లీడింగ్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాగ్వాదం తెరపైకి వచ్చింది. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో అది తెరపైకి వచ్చిన తర్వాత ఈయన పేరు ముఖ్యంగా తెరపైకి వచ్చిందనమాట. సో తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ టీఎఫ్టీ డిడిఏలో సీనియర్ సభ్యులు ఎప్పటి నుంచో ఉన్నారు. 2 సార్లు ట్రెజరర్గా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి జనరల్ సెక్రటరీగా ఎన్నికై ఇప్పుడు ఆయన మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిపై చాలా అభియోగాలు వచ్చినాయి. సో ముఖ్యంగా సుమలత గారు ఈయనపై అభియోగాలు మోపారు. సో గతంలో కలిసి పనిచేశారు, గతంలో కలిసి ఎన్నికయ్యారు. సో జానీ మాస్టర్తో కూడా ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. కానీ ఎందుకు ఈరోజు ఇలాంటి వివాదాలు తెరపైకి వచ్చినాయి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. సో ఏడుకొండల శ్రీనివాసరావు గారు సార్. అవును సార్. సార్ ఏంటి సార్ అసలు, అంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, సో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు. అంటే నార్మల్గా అసోసియేషన్పై రకరకాల మాటలు అనుకోవడం ఇవన్నీ సహజం, కానీ ఒక వ్యక్తిపై డైరెక్ట్ ఇలా రిమార్క్స్ పడడం అనేది చాలా, పైగా మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్న పరువు ప్రతిష్ట ఇవన్నీ కదా, ఒక్కసారి ఇలాంటి వివాదాల మీదకి వచ్చినప్పుడు, ఇలాంటి అభియోగాల మీద పడినప్పుడు ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి, దానికి మీరు నెక్స్ట్ ప్రతిచర్య ఏం తీసుకోబోతున్నారు? ప్రతిచర్యలు అలాంటిది ఏముండదండి. అసోసియేషన్లో కామన్గా నేను ఇది 4వసారి, ఇప్పుడు కాకుండా 3 ప్రెసిడెంట్లతో పనిచేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి విభేదాలు కానీ ఎప్పుడు జరగల. అంటే వీళ్ళంతా పర్టికులర్గా ఏంటంటే ఓన్లీ కక్షపూరితంగానే ఇది చేస్తున్నారు. దేనికి అంటే కొన్ని కారణాలు, కమిటీలో తీసుకున్న నిర్ణయాలు, మేము కమిటీ అంటే మొత్తం అందరం కూర్చుంటాము, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలతో మేమందరం ఒక మాట మీద ఉంటే ఆవిడ ఆపోజిట్గా ఆ నిర్ణయాలకు ఏకీభవించదు. కమిటీ అంటే తప్పైనా ఒప్పైనా మెజార్టీ సభ్యుల నిర్ణయం ప్రకారమే ఉంటుంది. బట్ నాకు అది నచ్చలేదు, నేను దానికి అంగీకరించను అని చెప్పేసి మేము తీసుకున్న నిర్ణయాలు, అందరం తీసుకున్న నిర్ణయాలను కూడా ఆవిడ మినిట్స్ బుక్లో వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం. అలాగే 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 2-3 నెలల నుంచి జరిగే పరిణామాలు ప్రతిదీ కూడా మినిట్స్ బుక్లో ఆవిడకి అనుకూలంగా మార్చుకుని రాయడం. కమిటీ మెంబర్స్ కూడా ఏదైనా చెప్పినప్పుడు కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇది ఓకే అనుకుంటాం, మినిట్స్ బుక్ ఆవిడ దగ్గరే పెట్టుకుని ఆవిడ దాన్ని వేరే విధంగా రాయడం. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఇంకా కొంచెం వేరే మనస్తాపం చెంది వాళ్ళు కూడా ఇంకా ఈవిడితో మనం ఎన్ని రోజులన్నీ డిబేట్ చేసుకుంటూ కూర్చుంటాం అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈ రాజీనామా చేయడానికి ఏంటంటే అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆవిడకే రాజీనామా, ఆవిడతోనే ప్రాబ్లం కాబట్టి ఆవిడకి ఇవ్వలేక మన ఫిలిం ఫెడరేషన్ మొత్తం 24 క్రాఫ్ట్లకి పెద్ద అయినటువంటి ఫెడరేషన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే దాన్ని సరే ఒకసారి కూర్చుని మాట్లాడదాం, మీ ఎలక్షన్ జరిగి కూడా 4-5 మంత్స్ అయింది, అప్పుడే మీకు ఇలా విభేదాలు రావడం కరెక్ట్ కాదు, అసలు మీరు చెప్పే సమస్యలు చాలా చిన్న సమస్యలు, ఇవన్నీ కూడా కూర్చుని మాట్లాడుకుంటే సద్దుమణిగేది అని చెప్పి కూర్చుని మాట్లాడడం జరిగింది. అలాగే వేరే ఇండస్ట్రీలో ఉన్న మా అసోసియేషన్ సీనియర్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆవిడ ఏంటంటే నేను పట్టిన కుందేలకు 3 కాలు అన్నట్టుగా నేను చెప్పిందే జరగాలి. అది ఫెడరేషనా, సీనియర్ సభ్యులా, డ్యాన్స్ మాస్టర్లా ఏం కాదు, నేనేమనుకుంటానో అదే చేయాలి తప్పితే మీరు అనుకున్నది నేనేం చేయను, అది నా తీరు ఇంతే అన్నట్టుగా ఆవిడ వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు మీ మీద అంత వ్యక్తిగతంగా కక్ష కట్టడానికి కారణం ఏంటంటారు? అంటే మీరేదో తిట్టారని చెప్పి మీ ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతున్నారు కదా. నేను తిట్టడం అంటే నేను ఆవిడ ఏదో ఆఫీస్లో ఎదురుగా క్యాబిన్లో తిట్టడమో, లేదంటే అఫీషియల్ గ్రూప్లో తిట్టడమో కాదు. నేను ఒక పర్సనల్ వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ రికార్డింగ్ చేశారు. ఫోన్ రికార్డింగ్ చేసి దాంట్లో మా ఎలక్షన్ ముందు వరకు ఇంత మంచిగా ఉండి గెలిచిన తర్వాత అప్పట్లో ఎలక్షన్ ముందు ఆపోజిట్గా ఉన్న చాలామంది పర్సన్స్తో ఈరోజు ఆవిడ సఖ్యతగా ఉండడం, మమ్మల్ని దూరం పెట్టడం వల్ల నేను కొన్ని అంటే తిట్టడం అంటే మరి బూతులు మాట్లాడేది కాదు, కానీ వాళ్ళందరినీ వెనకాల వేసుకుని తిప్పుకుంటున్నారు అనే అర్థం వచ్చేటట్టు నేను మాట్లాడడం జరిగింది. అవతల వ్యక్తులు కూడా నా వాయిస్ని రికార్డింగ్ చేసి వినిపించడం చాలా పెద్ద తప్పు అది. అయినా కూడా ఆ విషయంలో నేను ఏదైనా ఉంటే లీగల్గా చూసుకుంటాను. అలాగే ఇది ఎందుకు నా మీద కక్ష అంటే, మాకు అసోసియేషన్లో
చాలామంది కొరియోగ్రాఫర్లు ఉంటారు, వాళ్ళకి చాలా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. జానీ మాస్టర్ ఐఫా కానీ, నంది అవార్డు కానీ, ఇవాళ చాలా అవార్డులు ఉన్నాయి. అలాగే ఒక షష్ఠి వర్మ గారిని సన్మానించుకోవాలి, బీబీ జోడీలో విన్నర్ అయ్యారు. ఒక సెక్రటరీగా నన్ను కొంతమంది సభ్యులు అడగడం జరిగింది. ఆ విషయంలో వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ గ్రూప్లో ఆమెని వేరే చాలామందిని మనం సన్మానించుకున్నాం కదా, అమ్మాయిని కూడా సన్మానించుకుందామంటే నేను దానికి కూడా సరే చేసుకుందాం తప్పే ఉంది అన్న కాడి నుంచి మ్యాటర్ మొదలైంది. ఇక అక్కడి నుంచి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కేసు ఒకటి జరుగుతుంది కాబట్టి, అంటే ఆ అమ్మాయికి ఇతను సన్మానం చేస్తాడా అంటే ఇలా ఈ మాట ఎలా అంటాడు అనేసి ఇంకా అక్కడి నుంచి నా మీద ఫోకస్ పెట్టి నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో మేము విన్నది ఏంటంటే లాస్ట్ టైం సృష్టి వర్మ గారు జానీ మాస్టర్ ఆ ఇష్యూ అయినప్పుడు మీరే జానీ మాస్టర్ని గోవాలో భద్రంగా దాచారని చెప్పి, ఈ ఇష్యూస్ అంతట్లో బయటపడకుండా ఆయన మీరు సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచారని చెప్పి మేము విన్నాం. అసలు మీకు జానీ మాస్టర్కి రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను గతంలో 2016, 17, 18 ఆ టైంలో కూడా నేను ఆయనకి పర్సనల్ మేనేజర్గా పనిచేశాను. దాని తర్వాత మళ్ళీ నేను ఈ నెలలో మళ్ళీ కోఆర్డినేటర్ని కాబట్టి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి కోఆర్డినేటర్గా చాలామంది మాస్టర్ల దగ్గర పనిచేస్తూ ఉంటా. అలా క్రమంలో ఆయనతో అనుబంధం నాకు చాలా బాగుంటుంది. అయితే ఈవిడ ప్రెసిడెంట్గా అయిన కాడి నుంచి ఈవిడ తీసుకునే నిర్ణయాలతో ఏకీభవించకపోవడం, నేను వీళ్ళకి పడని వ్యక్తులతో నేను సన్నిహితంగా ఉంటున్నాననే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఇంకా ఒక శత్రువులాగా చూడడం మొదలుపెట్టారు. అంటే ఇతను ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయాలి. నేను 25 సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ఎప్పుడు కూడా కోఆర్డినేటర్ అంటే ఏడుకొండల సీనులాగా ఉండాలని ఈరోజు వరకు కూడా మెంబర్స్ అందరిలో ఆ పేరు సంపాదించుకున్నా. కానీ వీళ్ళు ఇక మనం టార్గెట్ చేసినప్పుడు ఏదో ఒకటి బురద జల్లాలి అని 4 పేపర్లు చూపించడం, ఇతను ఏదో అక్రమాలు చేశాడని, అవని ఇవని, కమిషన్లు తీసుకుంటున్నానని ఇలా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా నేను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్న పేమెంట్లో ఏది అవకతవకలు చేసింది ఏమీ కాదు. ఒక థర్డ్ పర్సన్, ఇంకొక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి అతను బిల్లులు రాసి అతను ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని అతను చేసిన బిల్లులన్నీ చూపిస్తూ ఇది నేను చేశానని చూపిస్తున్నారు. ఆ బిల్లుస్ కూడా ఏది కూడా నేను ప్రొడ్యూసర్ దగ్గర ఎలాంటి అవకతవకలు పాడలేదు. ఏదైనా డ్యాన్సర్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మా ఆఫీసులో ప్రోగ్రామ్ లిస్ట్ పెడతాం, దానికి తగ్గట్టుగానే బిల్లు రాస్తాం. ఆ బిల్లు కూడా అఫీషియల్గా ఆఫీస్కే, యూనియన్కే పేమెంట్లు వస్తాయి. యూనియన్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎక్కడా కూడా అవకతవకలు చేయడం లేదు. నన్ను బ్లేమ్ చేయడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న కుట్ర. సో నిజమేనండి, ఇది గోవాలో మీరే అప్పుడు భద్రంగా సేఫ్గా ఉంచారా ఆయన్ని, జానీ మాస్టర్ని? సేఫ్ అంటే ఇంకా అవన్నీ ఆల్రెడీ గతం అయిపోయింది, ఆ కేసు జరుగుతుంది. ఇక మళ్ళీ అవన్నీ మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ అదే నిజమైతే మీరు అంత ముందుకు వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అంత కష్టపడిన వ్యక్తి మీద ఈరోజు అభియోగాలు ఎందుకు, ఇంత కక్ష ఎందుకు ఉంటుంది అనేది మా ప్రశ్న కదా. 100% మీరు చెప్పేదాన్ని ఏకీభవిస్తా. 100% ఆయన్ని ఎన్ని విధాలుగా ఆయన పక్కనుంటూ ఎంత మంచి చేశామనేది అందరికీ తెలుసు. సీను అంటే జానీ మాస్టర్ రైట్ హ్యాండ్ అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ కేసు విషయం దగ్గరికి వచ్చేప్పటికి ఈ అమ్మాయితో ఉన్న అనుబంధాన్ని గతంలో నేను అమ్మాయి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. అయినా కూడా కేసు దగ్గరకు వచ్చేటప్పటికి నేను వీళ్ళ పక్కనే నిలబడ్డా. ఎందుకో ఆ టైంకి నాకు అలా అనిపించింది. నేను వీళ్ళ దగ్గరే ఉన్నాను. ఇక మీరు చెప్పినట్టు అక్కడ గోవా వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, సరే అవన్నీ జరిగినాయి, చేసుకుంటూ వచ్చాం. ఆయన జైల్లో ఉన్న 32 రోజులు కూడా ఏ రోజు కూడా ప్రతిరోజు వెళ్ళడం, ఆయన చూసి రావడం, లేదా ఆయన రిమాండ్కి వచ్చినప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళడం, ప్రెసిడెంట్ గారు ఇప్పుడు వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడ వెనకాల తిరగడం అన్నీ చేసాం. ఎలక్షన్లో కూడా కలిసి అందరం ఒక ప్యానల్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు గొడవ రావడానికి ఒక చిన్న పాయింట్ చాలు. ఆ ఒక్క పాయింట్తోనే అమ్మాయిని ఇలా అన్న పాయింట్తోనే నా మీద ఇంకా కక్ష సాధింపులు మొదలుపెట్టారు. పాయింట్ ఏంటంటే మీరు తిట్టడమా? మీ ఇద్దరి మధ్య కాల్ రికార్డింగ్ ఇదా? కాల్ రికార్డింగ్ అసలు అది సమస్య కాదండి. కాల్ రికార్డింగ్ అనేది అది యాక్చువల్లీ ఇప్పుడు 3 months బ్యాక్ జరిగిన మ్యాటర్. అది ఎప్పుడు ఇది వెలుగులోకి తేలా. ఎప్పుడైతే ఈ అమ్మాయి మ్యాటర్ నేను అన్నానో, ఈ అమ్మాయి మ్యాటర్ దగ్గర నుంచి నన్ను ఇంకా ఒక పక్కన పెట్టేసినట్టు, ఇక ఇతన్ని మనం దూరం పెట్టాలి అన్నట్టుగా ఇక అక్కడి నుంచి నన్ను పోర్ట్రేట్ చేసుకోవడం. చెప్పిన మాట ఏంటంటే సృష్టి వర్మ గారిని సత్కరిద్దాం, గెలిచారు కదా అనే దానిలో బీబీ జోడీలో విన్నారు. 100% ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ ఆడియో రికార్డింగ్లు అంటే అది చెప్పాను కదా, నా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, నేను చాలాసార్లు అమ్మాయి ఇంటికి వెళ్తాను, మాట్లాడుతాను, అన్నీ ఎప్పుడు చాలా క్లోజ్గా ఉంటాం అందరం కూడా. కోర్టు విషయంలో కూడా అన్ని విషయాలుగా వెళ్ళేవాళ్ళం, బెయిల్ విషయంలో
ఆమె కొంచెం డబ్బులు కూడా హెల్ప్ చేశారు. దాని తర్వాత బెయిల్ నా తోచినంత నేను కూడా ఆ టైంలో అర్జెంట్ అంటే చేసాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ అసోసియేషన్ దగ్గరికి వచ్చేపాటికి నేను సీనియర్ నానో లేదంటే ఆమె ఫస్ట్ టైం గెలవడం ఆవిడ కొన్ని విషయాలు నేను చెప్పినా కూడా వినకపోవడం, అంటే ఇలా అసోసియేషన్లో కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఛాంబర్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా, ఫెడరేషన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇలా కాదు అలా తప్పు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే లేదు నేను ఇలాగే వెళ్తా, అది తప్పని చెప్పడం ఆమెకి నచ్చట్లా. సో మీరు చెప్పేది ఏంటంటే మోనార్క్ కైండ్ ఆఫ్ బిహేవియర్, 100% కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉందంటున్నారు. 100% ఆవిడ డైరెక్ట్ మిమ్మల్ని ఆర్థికంగా ఒక దొంగ కింద ముద్ర వేస్తున్నారు. వేసుకోనండి. ఇప్పుడు జనాలు యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరికీ తెలుసండి ఏడుకొండల సీనా అనే వ్యక్తి ఎలాంటి వాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కోఆర్డినేటర్గా ఎంతమందికి నేను పని చెప్తాను. ఇదే జానీ మాస్టర్, నేను ప్రదీప్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు చాలా సాంగులు నా దగ్గర డాన్సర్గా ఆడిన వ్యక్తి ఆయన. ఇదే ప్రెసిడెంట్ గారు నేను కోఆర్డినేటర్గా నా దగ్గర చాలా సాంగులు చేశారు. కొరియోగ్రాఫర్ డాన్సర్గా ప్లస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా సాంగులు చేశారు. వీళ్ళందరికీ అప్పుడు తెలుసు నేను ఏడుకొండల సీన్ అంటే ఏంటో. అందుకనే నన్ను వాళ్ళ మేనేజర్ కూడా పెట్టుకున్నారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన పక్కనే ఉండు ఆయనకి అన్నీ కొంచెం ఎటన్నా ఇలా కాదు ఏదైనా తప్పు మాట్లాడినా కూడా ఇలా ఈ రూట్లో వెళ్ళాలి అని చాలా సలహాలు ఇచ్చేవాడిని. అవన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే తీసుకున్నారు. ఇక ఒకసారి నెగిటివ్ అనే థాట్ వాళ్ళ మైండ్లో పడిన తర్వాత ఇక నన్ను ఏదో చేయాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఇక ఒక మనిషిని మధ్యలో బూచిలేక పెట్టి ఆ మనిషితో అతను రాసిన బిల్లుల్లో నేను కమిషన్ అడిగానని, అది ఇప్పుడు గతంలో 2022లో జరిగితే అప్పటి నుంచి ఆయన చెప్పకుండా ఇప్పుడు ఎందుకు తెర మీదకి అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు అంటే అతను ఎవరో ఒకరు కావాలి బకరాన్ చేయడానికి, అతను తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది కాదు, అది గతంలో జరిగిన మ్యాటర్లన్నీ తీసుకొచ్చి అతన్ని పెట్టి గేమ్ ఆడిస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, తప్పుగా అనుకోకండి. అంటే నార్మల్గా ఎంత ఒక అసోసియేషన్ అయినప్పటికీ కూడా, అసోసియేషన్ బాధ్యతలు అయినప్పటికీ కూడా పర్సనల్ ర్యాపో, పర్సనల్ ఎమోషన్స్, ఒక రిలేషన్స్ ఉంటాయి. సో మీరు ఆయన దగ్గర పర్సనల్ మేనేజర్ కింద పనిచేశాను అన్నారు జానీ మాస్టర్కి. అంటే జానీ మాస్టర్ గారు మీకు బాగా సన్నిహితులు. సో ఇప్పుడు కేసు నడుస్తుంది. సో కేసు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా సృష్టి వర్మ గారి పేరు వస్తే ఈయనకు కొంచెం అసహనం ఉంటుంది ఈయన జీవితంలో, ఎందుకంటే చాలా చూసి వచ్చారు కాబట్టి. సో ఇలాంటప్పుడు మీరు ఎందుకు ఆ ప్రతిపాదనని పైకి తీసుకొచ్చారు? మళ్ళీ సృష్టి వర్మ గారిని మనం సత్కరిద్దామని చెప్పి ఆ ప్రతిపాదనని ఎందుకు తీసుకొచ్చారు పైకి? ప్రతిపాదన యాక్చువల్ నేను తేలేదు. మాకు ఈసీ గ్రూపు 17 మందికి ఈసీ గ్రూప్ ఒకటి ఉంటుంది వాట్సాప్లో. అందరూ 50 మంది ఒక గ్రూప్లో ఉంటాం. కమిటీ గ్రూప్ ఒకటి పెట్టుకుంటాం, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం. ఆ గ్రూప్లో ఒక వైస్ ప్రెసిడెంటు ఇలాగూ ఒక అనకాపల్లి విజయ్ అని ఒక వ్యక్తి చైనాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఒక ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. అతను సన్మానించుకుంటున్నాం కదా, ఎక్కడో ఉన్న అతన్ని సన్మానించుకుంటున్నాం, ఇక్కడ నిన్న కాక మొన్న బీబీ జోడీ గెలిచిన ఆమెని సన్మానించుకుంటే తప్పే ఉందని అతను లేవనెత్తిన దానికి నేను సమర్థిస్తూ తప్పే ఉంది, మన మాస్టర్లు కూడా అంటే అతనికి కూడా ఆ ప్రెసిడెంట్ గారు ఆ టైంలో వాట్సాప్లోనే కౌంటర్లు ఇచ్చారు. ఆవిడకే కాదు మిగతా వాళ్ళకి కూడా, శేఖర్ మాస్టర్ కానీ, పొలాకి విజయ్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ ఇలా అవార్డులు, సంతోషం అవార్డు అని అవన్నీ మిగతా కొన్ని ఐఫా అవార్డు అని ఇవన్నీ వచ్చినాయి. ఇలా కూడా వచ్చినాయి. అంటే సరే తప్పే ఉంది, అందరికీ వచ్చినాయి కదా, అందరినీ ఒకసారి జనరల్ బాడీలో కానీ లేదంటే సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ సన్మానించుకుందాం, అలాగే ఈ అమ్మాయిని కూడా సన్మానించుకుందాం, తప్పేంటి అన్నాను. దాంట్లో ఒక మెంబర్ కదా, ఒక సెక్రటరీగా ఉన్నప్పుడు మెంబర్స్ అందరూ మనకి వాళ్ళతో మనం అనుబంధంగా ఉంటాం కాబట్టి ఆ మాట అన్నాను. అంటే తప్పే లేదు, 100% నా విషయంలో నేనైతే తప్పు కాదు భావించట్లేదు. కోర్టు కేసు అనేది వాళ్ళ పర్సనల్ అండి, అది దానికి దీనికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు బేసికల్లీ మనకి బైలాస్ ప్రకారం ఏ ఆర్థిక లావాదేవీలు జరిగినా, బ్యాంక్ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేయాలన్నా వీటన్నిటికీ ప్రెసిడెంట్ సంతకం అవసరం అంట కదండి? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. అంటే మాకు ఇప్పుడు కాదు, యూనియన్ పెట్టినప్పటి నుంచి, అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎనీ టూ అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టవచ్చు, ప్రెసిడెంట్ క్యాషియర్ పెట్టవచ్చు, క్యాషియర్ సెక్రటరీ పెట్టవచ్చు, క్యాషియర్ ప్రెసిడెంట్, ఇలాగూ ఎవరు అవైలబుల్ని బట్టి వాళ్ళు సంతకాలు పెడుతూ ఉంటాం. ఎక్కువగా ట్రెజరర్ అనే వ్యక్తి సెక్రటరీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ప్రెసిడెంట్ అనే వ్యక్తితో కామన్గా రెగ్యులర్గా రారు ఏ ప్రెసిడెంట్ అయినా. మా ఆఫీస్ కార్యకలాపాలన్నీ కూడా సెక్రటరీ చూసుకుంటారు. పేమెంట్స్ కూడా మాకేంటంటే ఏ సాంగ్ చేసినా కూడా, ఏ మాస్టర్ చేసినా కూడా పేమెంట్స్ అన్నీ అసోసియేషన్కే వస్తాయి. కాబట్టి ట్రెజరర్ అనే వ్యక్తి ప్రతిరోజు మ్యాక్సిమం అందుబాటులో ఉండి పేమెంట్స్ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పేమెంట్స్ అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. నేను కూడా మ్యాక్సిమం షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తాను, లేదంటే మిగతా టైంలో అంతా ఎక్కువ ఆఫీసులోనే ఉంటాను.
అంతేగాని పర్టికులర్గా ప్రెసిడెంటే ఈ పని చేయాలి, లేదా సెక్రటరీ ఈ పని చేయాలి, ట్రెజరరీ ఈ పని చేయాలంటూ ఒక నిబంధన ఏమి ఉండదండి. బట్ ఆవిడ అసంతృప్తి క్లియర్లీ ఒకటైతే మెన్షన్ చేస్తున్నారు, నన్ను బైపాస్ చేస్తున్నారు అంటే ఏదైనా నన్ను సంప్రదించకుండా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈవెన్ ఆర్థిక లావాదేవీల విషయంలో అయితే నన్ను కనీసం సంప్రదించట్లేదు అని చెప్పి ఆవిడ డైరెక్ట్ చెప్తున్నమాట. అది ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ఏముంటాయండి ఆఫీసుల అసోసియేషన్లో? ఇప్పుడు డైలీ ఇప్పుడు మొన్న సమ్మర్ వచ్చింది, వాటర్ ట్యాంక్ కావాలి, వాటర్ ట్యాంక్ తెప్పిస్తారు. క్యాషియర్ కింద వాచ్మెన్ ఉంటారు, వాటర్ ట్యాంక్ అయిపోయిందంటే తెప్పిస్తారు, దానికి డబ్బులు ఇస్తాడు క్యాషియర్. ఇలాగ ఆఫీసులో ఉన్న ఖర్చులు కొన్ని మేము వచ్చిన తర్వాత కొంచెం స్టెప్స్ ఏదో బాగాలేదు, కొంచెం జాగ్రత్తమని అవి మార్చాలి, ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, ప్లంబర్ వర్క్ చేయాలి. ఇలా కొన్ని వర్కులు అనుకున్న తర్వాత అవి చేసుకుంటూ పోతాం. అంతేగాని ఇంకా మనసు ఇవాళ ఈరోజు ఈ పని చేస్తున్నాం, ఈరోజు ఈ పని చేస్తున్నాం అని పర్టికులర్గా గుచ్చి చెప్పాల్సినంత ఇది ఉండదు కదా. అయినా కూడా అసలు విషయం గ్రూపులో మాట్లాడుకోకుండా ఏముండదు, అన్ని విషయాలు తెలిసే జరుగుతాయి, తెలియకుండా ఏం జరగదు. ఇప్పుడు అవసరానికి ఆయన క్యాషియర్ గారు నా దగ్గర డబ్బులు లేవు, ఈ మంత్లో ఒక 40,000 ఖర్చు ఉంది, 40,000 తీస్తారు. నీకు అంత డౌట్ ఉంటే ప్రతిరోజు లేదంటే ప్రతిరోజు ఓచర్లు పెట్టమని మేము గ్రూపులో ఆవిడ అడుగుతున్నారు. అవి పెట్టడం కుదరదు అని ఫస్ట్ చెప్పాం. అయినా కూడా లేదు నాకు కావాలంటే ఇంకా ట్రెజరర్ సరే ఇంకా ఆయన సరే నాకు ఎంత పనున్నా ఏం చేయను సరే పెడతాను అన్నారు. ఆయన 2-3 రోజులు షూటింగ్కి వెళ్తే పెట్టడం కుదరదు, అయినా కూడా తర్వాత పెడతారు. అయినా కూడా లేదు నువ్వు ఎక్కడున్నా నాకు పెట్టాల్సిందే అంటే ఒక ట్రెజరర్ అనే వ్యక్తి ఈ 3 పోస్టులు కూడా ఎవరు కింద ఎవరు పని చేయట్లేదండి. ఎవరికి ఓనర్ కాదు. ఇక్కడ అందరం ఎలక్టెడ్ అయ్యి సభ్యులు ఓటేస్తే గెలిచి వచ్చాం. ఈ సంస్థకి ఆమె ఒక ఓనర్ లేక బిహేవ్ చేయడం, నేను చెప్పిందే చేయాలి, నాకు తెలియకుండా ఏ పని చేయకూడదు అనే ధోరణితో ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఓకే, అంటే రిసిప్ట్లు చెల్లించట్లేదు, రిసిప్ట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల అది మీ వైఫల్యం ఉన్నట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. రిసిప్ట్లు ఎందుకు చూపించలేకపోతున్నారంటే అది ఖచ్చితంగా అక్రమంగా దాన్ని ఖర్చు చేశారు, లేదంటే వాళ్ళ అకౌంట్లకి అవి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, దట్స్ వై రిసిప్ట్లు అయితే చూపించలేకపోతున్నారు. రిసిప్ట్లు అసోసియేషన్లో కామన్గా మీకు ఒకటి చూపిస్తా. ఇది మా పేమెంట్ షీట్ ఇలా ఉంటుంది. ఇది పేమెంట్ వస్తే ఇక్కడ అన్ని సాంగ్ బ్యానరు మాస్టర్ అన్నీ ఉంటాయి. ఇది ఒరిజినల్ పేమెంటు. ఇక్కడ అన్నీ ఒక యూనియన్కి రావాల్సిన బకాయిలు అన్నీ ఉంటాయి. ఏది కూడా మనకి క్యాష్ ద్వారా ఏమీ ఎవరు కూడా. ఇక్కడ అసోసియేషన్ డ్యూస్ ఉంటుంది, 1,000 రూపాయలు. ఇది వాళ్ళకి వచ్చిన పేమెంట్లో ఆటోమేటిక్గా కట్ అయ్యి వాళ్ళకి మిగతా బ్యాలెన్స్ వెళ్ళిపోద్ది. ఈ డబ్బు నా దగ్గర ఉండదు, ప్రెసిడెంట్ దగ్గర ఉండదు, ట్రెజరర్ దగ్గర ఉండదు, అసోసియేషన్లోనే ఉంటుంది. ఈ రిసిప్ట్ తర్వాత ట్రెజరర్ ఈ బ్యాంక్ షీట్ పంపించేసిన తర్వాత ఆ రోజో తర్వాత రోజో రిసిప్ట్ రాస్తాడు. రిసిప్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మెంబర్స్ది, వచ్చి నాకు ఇంత కట్ అయింది అని తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో షూటింగ్లో ఉండి రారు, అప్పటికి చాలాసార్లు వచ్చి చాలాసార్లు చెప్తూనే ఉంటాం. అయినా కూడా కొన్ని తీసుకోపోవడం అనేది వాళ్ళ బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడ అక్రమాలు అనేది దాంట్లో అసలు జరగవు. క్యాష్ రూపాయన ఈ ట్రాన్సాక్షన్ జరగదు, ఎన్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్గా జరుగుతుంటాయి. అది ఆ మాట అనేది చాలా అబద్ధం అండి అసలు. సో ఇప్పుడు ఈసీ మెంబర్ మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తి ఒక ఆయన అభియోగం చేశారు కదా, ఇలా ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఇస్తే అది దానికి లెక్కలు చెప్పలేదు మీరు అని చెప్పి. ఆయన కూడా ఈసీ మెంబరే అంట కదా, ఒక సీనియర్ ఈసీ. ఆయన డబ్బులు నాకేమీ ఇవ్వలేదే. అదే అసోసియేషన్కి ఇచ్చారంట కదా. దేనికి ఇచ్చారు అసోసియేషన్కి? అసలు డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు. లేదు అతను ఇప్పుడు ఎవరైతే నా మీద ఎలిగేషన్ ఏం పెట్టాడు, అతను 2022లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నేను అతనికి ఏదో కమిషన్ ఇచ్చాను అని చెప్పి నా మీద అభియోగం చెప్తున్నాడు. నేను అనేది ఏంటంటే పేపర్ అనేది ఒక ప్రొడక్షన్ కంపెనీలో నేను మాస్టర్గా చేసిన పేమెంట్ కాదు, నేను అవకతవకలు నేను చేయలే. అతను చేస్తే అది నా మీద రుద్దుతున్నారు. ఇప్పుడు ఒక అతను నాకు నచ్చలేదు, నాకు నచ్చకపోతే అతను ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేస్తామా? దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ ప్రూఫ్ కానీ కావాలి కదా. అవన్నీ లేకుండా ఇప్పుడు నచ్చలేదు ఈయన ఏదో విధంగా ఏదో చేయాలి అని ఏదో పేపర్ చూపించడం జనాలకి, వాళ్ళకి దూరం నుంచి చూస్తుంటే ఏం కనపడుతుంది, దాంట్లో ఏం కనిపించదు. 4 పేపర్లు కనపడతాయి అని చెప్పిందే నమ్మి ఇలా ఇతను నిజంగా చేసాడేమో అన్న ఫీలింగ్లో అలా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఏ పేమెంట్లు కూడా నేను ఇన్ఛార్జి ప్రోగ్రామ్ అసిస్టెంట్గా ఉన్న పేరుకు సంబంధించింది ఏదన్నా సరే నా పేరు నుండి దాంట్లో నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను మీరు ఏ విధంగా శిక్షించినా, మీ కార్డు తీసేసినా నేను దాన్ని అంగీకరిస్తాను, నేను కట్టుబడి ఉంటాను. సో అతని మీద కూడా అంతే ఫోకస్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అయితే నిఘా పెట్టారు మీ మీద కొంచెం. ఇప్పుడు అవతల వ్యక్తి మీద కూడా నిఘా పెట్టారా? ఏం లేదండి, ఎందుకంటే అతను ఆల్రెడీ ఇప్పుడు నా మీద ప్రయోగం అతని ద్వారానే చేస్తున్నారు కాబట్టి అతను ఆల్రెడీ ఇప్పుడు కాదు, దాదాపు అతను కోఆర్డినేటర్గా చేస్తున్న సైరా సినిమా కాడి నుంచి
ఇప్పటి వరకు అతను లెక్కలు తీస్తే దాదాపు మినిమం 50 లక్షలు తక్కువ కాదు, ఇంకా పైనే ఉంటుంది అతను చేసిన అవినీతి. ఇప్పుడు అతన్ని తీయమని కమిటీ మెంబర్లు అందరూ కూడా అడుగుతుంటే కాదు ముందు అతను నా మీద సెక్రటరీ మీద ఎలిగేషన్ చేశాడు కాబట్టి సెక్రటరీని పక్కన పెడదాం, తర్వాత అప్పుడు అవన్నీ తీద్దాం అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? అతను చేసిందే ఇండస్ట్రీ, మా డ్యాన్సర్ యూనియన్లు అందరికీ తెలుసు అతను ఎంత అవినీతి చేస్తాడు, అసలు ఎన్ని సాంగుల్లో ఏం చేస్తాడు అనేది. అవన్నీ తీయండి, అవన్నీ తీస్తే ఎవరు తప్పు ఒప్పులు తెలిసిపోద్ది. అప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి అన్న పాయింట్లో కమిటీ మెంబర్స్ అందరూ ఆ పాయింట్ మీద మాట్లాడుతుంటే లేదు ఫస్ట్ ముందు ఈయన పక్కన పెట్టేద్దాం, తర్వాత మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. అతనే కమిటీ మీటింగ్లో వచ్చి డైరెక్ట్గా చెప్పాడు, నేను అందరికీ డబ్బులు ఇచ్చాను, ప్రతి బాడీకి డబ్బు ఇచ్చాను. అంటే 20 సంవత్సరాల నుంచి ప్రతి బాడీకి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడంట. మరి అవన్నీ కూడా తీయండి బయటికి. అవన్నీ తీస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చాడో తెలుసుద్ది కదా. ఎందుకు ఇచ్చాడు అసలు? నువ్వు అవినీతి చేయాల్సిన అవసరమే ఉంది, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పని ఏంటి? అది దాని మీద ఫోకస్ చేయకుండా నా మీద టార్గెట్ చేసి నేను ఈ మాటలు అన్నానని, అవి అన్నాను, ఇవి అన్నానని చెప్పి నన్ను ఒక్కడనే టార్గెట్ చేయాలన్న ప్రయత్నం తప్పితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇంకొకటి మెయిన్ అభియోగం ఏంటంటే మీరు ఇప్పుడు లెడ్జర్ బుక్, మెయిన్ అకౌంట్ బుక్, ఆ లెడ్జర్ బుక్ కానీ ఆ బిల్స్ కానీ ఏవి ప్రాపర్గా మీ దగ్గరే ఉంచుకుంటున్నారు, అవి సబ్మిట్ చేయట్లేదు, ఇమ్మంటే ఇవ్వట్లేదు. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్కి కూడా మీరు అసలు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు అని చెప్పి వీటి గురించి మాట్లాడారు. అసలు లెడ్జర్ బుక్ నా దగ్గర ఉండదండి, క్యాషియర్ దగ్గర ఉంటుంది, ట్రెజరర్ దగ్గర, వాళ్ళ దగ్గర 100%. అసలు నాకు అకౌంట్స్ పరంగా నా దగ్గర ఏముండవు. అడ్మినిస్ట్రేషన్ పరంగా మన ఆఫీస్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన పేపర్లో, లేదా బిల్డింగ్కి సంబంధించిన పేపర్లో, లేదంటే వేరే ఫెడరేషన్ నుంచో, ఛాంబర్ నుంచో, లేబర్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్లో అవన్నీ నా దగ్గర ఉంటాయి తప్పితే ఈ లెడ్జర్ బుక్లు అన్నీ కూడా అసలు నాకు సంబంధం లేని పాయింట్. మినిట్స్ బుక్లు నా దగ్గర ఉంటాయి, అది ఎప్పుడు గతం నుంచి ఎప్పుడు సెక్రటరీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అన్నీ నా దగ్గర అవి ఉంటాయి. ఆవిడ ఎప్పుడు అడిగినా అసలు నా తాళం కూడా నా దగ్గర ఉండదు, నా క్యాబిన్ తాళం నా దగ్గర ఉండదు. ఆఫీస్లో మేనేజర్ ఉంటాడు, అక్కడ ఆయన డెస్క్లోనే ఉంటుంది, నేను ఇంటికి కూడా తీసుకెళ్ళను. ఏదైనా కావాలన్నప్పుడు కూడా అతను నాకు ఫోన్ చేస్తాడు, మేడం ఈ బుక్ అడుగుతుంది, ఓకే తీసుకో ఇవ్వు, దానిలో నాదేనా ఏమో ప్రెసిడెంటే కదా ఆవిడ నేను ఎందుకు ఇవ్వనంటాను. గతంలో ఇలాగే జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెక్రటరీకి ఆయనకి కొంచెం సేమ్ ఇదే ప్రాబ్లం. అప్పుడు కూడా అలా కొన్నిసార్లు ఇవ్వలేదన్న, ప్రెసిడెంట్కి ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు అన్న ఈ ఉన్నాయి, పుకార్లు ఉన్నాయి. అందుకని నేను అసలు ఏం పట్టించుకోలేదు. ఆమెకి ఏం కావాలి ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో, ఆవిడ ప్రెసిడెంటే కదా. నేను ఎప్పుడు అసలు అలాంటిది ఇవ్వను అన్న మాట ఎప్పుడు రాలేదు. లెడ్జర్ బుక్ అనేది క్యాషియర్ ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది ఆ మాట రాంగ్ అసలు. అండ్ ఇంటర్నల్ ఆడిట్ చేసి అన్ని అవకతవకలు బయట పెడదాం అన్నట్టు ఆవిడ మాట్లాడితే మీరు దానికి అంగీకరించలేదు. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏముంటుందండి? ఆడిట్ ప్రతి సంవత్సరం మేము ప్రతి నెల మంత్లీ షీట్ రెడీ చేస్తాం. ఈ నెల ఖర్చులు ఎంత అయినాయి, ఎంత డ్రా చేసాం ఏంటి అనేది ప్రతి నెల ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసిన పేమెంట్ షీటు గ్రూప్లో పెడతాం. ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే సభ్యులు వచ్చి మాకు దాని మీద డౌట్ ఉంది మేము చెక్ చేసుకుంటాం అంటే వచ్చి చెక్ చేసుకుంటారు. అంతేగాని దాంట్లో మోసం చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ మీకు అంత సన్నిహితులు కాబట్టి ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముందండి? ఆయన ఏంటి మీ సైడ్ మరి ఏం మాట్లాడలేదా? మీ సైడ్ ఏం తీసుకోలేదా? సుమలత గారికి ఏం చెప్పలేదా? ఎన్ని చెప్పినా ఏం చేసినా అండి ఆయన వైఫ్ అండ్ హస్బెండ్, ఏదున్నా తప్పైనా ఒప్పైనా వాళ్ళ సైడే ఉంటారు కదా, నా సైడ్ ఎందుకు ఉంటారు? అది వెనకాల ఉండి నడిపించే కథ అంతా ఆయనే చేసేది. ఎంత నాకు క్లోజు, ఎంత ఎన్ని విషయాలు తెలిసినా కూడా ఎంతైనా భార్యని ఎవరు వదులుకుంటారు? వెనకాల నడిపించేది ఆయనే, 100% ఆయనే. ఏం చేసినా దానికి కారణం అంతా ఆయనే, ఎవరు వేరే వ్యక్తులేం కాదు. దానికి తోడు ఈమె ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తే ఎలా ఉంటుందో ఇద్దరు మెంటాలిటీస్ అలాంటివే. ఏది కూడా కూల్గా వెళ్ళిపోదాం అనే పాయింట్ మీద ఉండరు. ఇద్దరు కూడా ఫైర్గా ఇది తప్పైనా సరే ఓకే అలాగే వెళ్ళిపోవాలన్న మొండి వైఖరి తప్పితే ఏది కూడా సవ్యంగా జరిగేటట్టు చూడరు ఎప్పుడు కూడా. అదే ఈరోజు ఇంత ప్రాబ్లం రావడానికి కారణం అదే. అంటే ఇప్పుడు ఆవిడని సపోర్ట్, సుమలత గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు వచ్చినా ఇంటర్వ్యూలు మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆ 10 మంది రాజీనామా వెనక కూడా మీరే ఉండి నడిపించారు. ఎందుకు మేము నేను అనుకుంటానండి, ఒక కమిటీ మెంబర్లే వేస్ట్, అసలు మీకు ఏమి రాదు, మీకు చేత కాదు అంటే వాళ్ళు ఎన్ని రోజులని భరిస్తారు? ఇప్పుడు పిల్లిని రూమ్లో బంధిస్తే ఏమవుతుంది, తిరిగి మన మీద రివర్స్ వస్తుంది. అలాగే అసలు వాళ్ళు నేను వేస్ట్, నీకు పనికి రాదు, నీ పని చేత కాదంట అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నువ్వు ఫస్ట్ టైం పోస్ట్లోకి వచ్చావు అంటే అన్నీ తెలుసా? అంటే ఎవరితో ఎలా మాట్లాడో తెలుసా? అంటే మరి అలా అన్నీ తెలిసిన దాని అయితే ఈరోజు ఫెడరేషన్తో మరి ఎందుకు నీకు అంత సఖ్యత లేదు? అన్ని లెటర్లు నువ్వు రాసి ఈరోజు వాళ్ళని అపోజిషన్గా చేసుకుని ఈయనన్ని కూడా ఫెడరేషన్లో నాన్ కోఆపరేషన్ పెట్టే స్థాయికి తీసుకొచ్చావు నీ లెటర్లతో.
ఓకే. సో ఇప్పుడు జానీ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అంటున్నారు కదా. సో ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన వైఫ్ సతీమణి ప్రెసిడెంట్. సో అలాగా ప్రెసిడెంట్ ఆయన కానప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? మీరు అసలు మీకు సంబంధం లేదు కదా, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి. ఇన్వాల్వ్ అవ్వద్దంటే గతంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. దాని తర్వాత 1 year తర్వాత ప్రాబ్లం వచ్చి ఛాంబర్ ఆధ్వర్యంలో వాళ్ళు దీపం అన్నారు, దీపోయారు. అప్పుడు ఇంకా ఆయనకి అప్పటి నుంచి ఒక కసి, నన్ను అకారణంగా తీసేశారు, నాకు కేసు ఉన్నా కూడా పోస్టులో ఏం పని, నన్ను ఎందుకు తీయాల్సిన అవసరం ఏంటి, నాకు ఆ టైంలో నాకు ఎవరు సభ్యులు ఎవరు మెంబర్స్ ఎవరు కూడా నాకు సహకరించలేదు అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఆయన ఒక కక్ష పెట్టి మనిషిలో ఒక పెరిగిపోయింది ఆయనకి. దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు మీ స్టాండ్ ఏంటంటే ఆ టైంలో, అంటే మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు? మేము ఆయన సైడే ఉన్నాం. అంటే మేము ఉన్న 10 మంది ఆయన దగ్గరే ఉన్నాం 100%. అయినా కూడా ఇప్పుడు సభ్యులు సెన్సిటివ్ విషయం, ఒక అమ్మాయి విషయం అన్నప్పుడు కొంతమంది ముందుకు రారు. అదే వేరే వేరే విషయాలు అంటే ముందుకు వచ్చేవాళ్ళేమో, కానీ సెన్సిటివ్ విషయం అనేప్పటికీ ఎవరు దగ్గరకు రాలేదు. నన్ను తీసేసిన చోటే నా భార్యను నిలబెట్టి నేను గెలిపించుకొని నేనేంటో చూపించాలి అనే ఆ మాట ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సరే, మళ్ళీ ఆమెని గెలవడానికి అందరం దోహదపడ్డాం, అన్నీ చేసిన తర్వాత మెంబర్స్కి ఏం చేయాలి, మంచి చేయాలి. కానీ ఇలాగూ నేను గెలిచేటప్పుడు మటుకి నేను బాంబే డ్యాన్సర్లను వాడను, అంతా మన డ్యాన్సర్లనే వాడతాను, ఇన్సూరెన్స్ చేపిస్తాను, ఉన్న ల్యాండ్ని ఆల్రెడీ మా ఆయాంలోనే 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసాం గతంలో. ఆ ల్యాండ్ని ఇంకా కొంచెం ఎంతంత రావాలో తీసుకొచ్చి మెంబర్లకి ఆల్రెడీ పంచుతాం, ఇలా అన్నీ చెప్పారు. ఇవన్నీ ఏమీ జరగట్లా. గెలిచిన 6 నెలలు అయింది, ఇప్పటికి అవన్నీ ఏం చేయలే. ఇన్సూరెన్స్ కూడా రామ్ చరణ్ గారు చాలా, మేము పెద్ద షూటింగ్లో వెళ్ళినప్పుడు కూడా మేము మెంబర్స్ అందరికీ ఇలా అడగడం జరిగింది, ఇన్సూరెన్స్ చేపిస్తామన్నారు. సరే, దానికి సంబంధించి ఆయన ఫిబ్రవరిలోనే 40 లక్షలు ఇచ్చారు. అంటే మొత్తం 63 లక్షలు అవుతుంది. ఆ 40 లక్షలు ఇచ్చారు. తర్వాత ఈ 23 లక్షలు కూడా నేను ప్రెసిడెంట్గా ఇంతకుముందు నేనున్నప్పుడు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఇప్పుడు నా భార్య ప్రెసిడెంట్ ఉంది కాబట్టి నేను చేస్తాను, ఆ డబ్బులు నేనే ఇస్తా అని ఆయన ఇస్తానన్నాడు. కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. మొన్న ప్రెస్ మీట్లో 18 లక్షలు ఇస్తున్నానని చెప్పి మొన్న చెప్పారు. మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఈ డబ్బులు ఇవ్వడానికి? నాకు ఇల్లు లేదు, మనం మా మీటింగ్లో చెప్తున్నాం, నాకు ఇల్లు లేదు, నాకు ఇంట్లో సోఫా లేదు, ఇవి లేవు అంటున్నారు. నిన్న కాక మొన్న ఒక 2-3 నెలల క్రితం అదే వజ్ర అపార్ట్మెంట్లో ఆయన ఉన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అదే పక్క బ్లాక్లో 3 బెడ్రూమ్ కొనుక్కున్నారు. అంటే ఎవరిష్టం వాళ్ళు కొనుక్కోవడం తప్పు కాదు. నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకోవడం ఎందుకు? నువ్వు మెంబర్స్కి చేస్తానన్నప్పుడు, నువ్వు మాట అన్నప్పుడు నీ వల్ల అయితే చేయాలి, లేదు నేను చేయలేను నా వల్ల కాదన్నప్పుడు మానేయాలి. ఇలా వాగ్దానాలు ఇచ్చి గెలిచేంత వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఇంకో మాట, ఇవన్నీ ఇలాంటివే వాళ్ళు చేసే పనులు. సో ఇప్పుడైతే ఇస్తున్నారు కదా 18 లక్షలు, మీకు అనౌన్స్మెంట్ అంటే చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఎవరు ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి మాకు తెలియదు, అకౌంట్లో డిపాజిట్ చేశారా ఏంటి అని తెలియదు. అది ఇస్తే మంచిదే, మెంబర్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళు అన్న మాట నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ చేయాలి. చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది, అందరి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం. ఇంకోటి విన్నది ఏంటంటే అసలు స్థలమే లేదు అని చెప్పి జానీ మాస్టరే ఇంటర్నల్ మీటింగ్లో అన్నట్టుగా మేము విన్నాం. మెంబర్స్ నుంచి విన్నదే మాకు తెలిసిన సమాచారం. ల్యాండ్ ఉందండి అసలు? ఎందుకు లేదండి. ఇప్పుడు గతంలో 2016 నుంచి 2021 వరకు ఒకటే బాడీ, అంటే సీతారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో ల్యాండ్కి డబ్బులు కట్టినప్పుడు చాలామంది, ఇప్పుడు ఇదే జానీ మాస్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో ల్యాండ్ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ల్యాండ్ చూసి వచ్చిన తర్వాత పలు దఫాలుగా 5 కోట్ల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అసలు మనకు అక్కడ ల్యాండే లేదు, అసలు మీరు ఎలా డబ్బులు ఇచ్చారని వాళ్ళే రివర్స్ అయ్యి మళ్ళీ రివర్స్గా వచ్చి ఇటు వేరే సైడ్ వచ్చారు. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయినాయి. ఎలక్షన్లో నేను సెక్రటరీ గెలిచాను, చంద్రశేఖర్ ప్రెసిడెంట్గా, మనోహర్ ట్రెజరర్గా గెలిచాం. మేమున్న హయాంలో మేము గెలిచిన తర్వాత దాదాపు ఇక వాళ్ళని బుజ్జగించో ఏదో చేసి బతిలాడి 9 ఎకరాలు యూనియన్ పేరు మీద, అసోసియేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాం. మీరున్నారండి కదా సార్ రిజిస్ట్రేషన్ చేయించిన టైంలో? అవును, మీరే చేయించారు? మేమే చేయించాం. 21-23 మా పీరియడ్లో మేమే రిజిస్ట్రేషన్ చేయించాం. తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత చాలాసార్లు, ఒక 4-5 సార్లు బస్సులు వేసి మెంబర్లను తీసుకెళ్ళి, ఇదిగో మన ల్యాండ్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అన్నీ చూశారు, వచ్చారు, అక్కడ భోజనం చేసాం, అన్నీ చేసాం, వచ్చాం. తర్వాత ఎలక్షన్ మళ్ళీ 2 years అంటే ఎంత పీరియడ్ ఇలా కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా తర్వాత ఇమీడియట్లీ జానీ మాస్టర్ కూడా 1 year ఉన్న 10 నెలలే ఉన్నారు. ఆయన ఉన్న కాలంలో ఏం ముందడుగేలా.
దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రకాష్ గారు ప్రెసిడెంట్గా గెలిచారు. ఆయన హయాంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి అన్నీ మన పొజిషన్ తీసుకుందామని చెప్పి టోటల్గా సర్వే చేయించి, గవర్నమెంట్ సర్వే చేయించి అన్నీ చేయించి ఒక ఫెన్సింగ్ వేయించారు. ఫెన్సింగ్ వేయించి మాకు ఎక్కడెక్కడ బిట్లు ఉన్నాయో ఆ బిట్లు అన్నింటిలో కూడా ఒక బోర్డు పాతి టీఎఫ్టీడీడీ అని రాసి కింద ఫోన్ నెంబర్లు రాసి అన్నీ చేశారు. ఇది జరిగి కూడా దాదాపు 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఆ ల్యాండ్ మాది అని చుట్టుపక్కల ఎవరు రాలేదే రైతులు. ఇప్పుడు ల్యాండ్ లేదంటే ఈ పాటికి ఎవరో ఒకరు వచ్చి అసలు మీరెవరు, ఎందుకు ఇక్కడ మీరు పాతున్నారు, ఎలా సర్వే చేపిస్తారు అంటారు కదా. వీళ్ళు ఏంటంటే జనాలని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలి. అంటే మేముంటేనే ఈ పని జరుగుద్ది, మేము లేకపోతే ఈ పని జరగదు, ఈ పని 40 లక్షలు మేము తప్పితే ఎవరు తేలాం. గ్రేట్ అండి, మీరు తప్పితే ఎవరు తేలేకపోవచ్చు. కానీ ఇలా ల్యాండ్ లేదని మేము చేయలేమని వేరే వాళ్ళు చేయలేరని చెప్పడం అనేది చాలా దుర్మార్గం.